న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎంతో ప్రాధాన్యత కలిగిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సుతో పాటు ఉచిత కరెంటు అన్ని మహిళా గ్రూప్ సంఘాల కోసం ఉచితంగా ఆర్థికంగా ఆదుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని బతుకమ్మ సంబరాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.
మొదలు మాట్లాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుకునే బతుకమ్మ సంబరం ఎంతో గొప్పగా జరుపుకోవడం, ఎంతో ఘనంగా జరుపుకోవడం. తర్వాత ఈసారి బతుకమ్మకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి 1600 విలువ గల చీరలు ఇవ్వడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. దీనివల్ల మా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు చాలా పెద్దపీట వేస్తుందని, ప్రతి పథకంలో కూడా మహిళలకే ప్రాధాన్యం ఇవ్వడం, తర్వాత బతుకమ్మ పండుగ కూడా వాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరికి 2 మంచి పట్టు చీరలు లాంటి చీరలు బహుకరించడం, తర్వాత బతుకమ్మను కూడా ఘనంగా జరుపుకునే ఏర్పాట్లు ప్రతి చోట మా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మహిళలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. మీరందరూ చూశారు. ఇదే ఉత్సాహము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటేనే మహిళలకు పెద్దపీట వేసుకుంటూ అన్ని ఏ సంక్షేమ పథకాలు తీసుకున్నా అవి మహిళలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మహిళల పేరు పైననే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఒక పెట్రోల్ బంకులు కావచ్చు, ప్యాడీ సెంటర్లు కావచ్చు, అన్నీ ప్రతిదీ క్యాంటీన్లు కావచ్చు, ముఖ్యంగా బస్సులు కూడా నడపగల శక్తి మహిళలకు ఉంది అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు భావించి ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగ అంటేనే మహిళల పండుగ. అది మనం బతుకమ్మ అంటే మనం ప్రతి పండుగకు పూలతోని పూజ చేసుకుంటాం. ప్రత్యేకంగా పూలకే పూజ చేసుకునే పండుగ ఈరోజు బతుకమ్మ పండుగ. ఈ 9 రోజులు మహిళలందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా 28 తారీఖు రోజు ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కాలి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి చెందాలి అని చెప్పేసి పెద్ద ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నవరాత్రుల శుభాకాంక్షలు, పట్టణ ప్రజలకు నవరాత్రుల శుభాకాంక్షలు, అదేవిధంగా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ